అందరికీ నమస్తే. తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి వీడియో ఇది. ఎవరెవరైతే రైతు భరోసా కోసం వెయిట్ చేస్తా ఉన్నారో, ఇంకా మాకు 3 ఎకరాల లోపుండి రైతు బంధు రాలేదు అని చెప్పి ఎవరెవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లని, ఎవరెవరైతే బ్యాంకు ఖాతాలని, బ్యాంకు పుస్తకాలు పట్టుకొని పోయి చెక్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రభుత్వం ఒకటి చెప్తా ఉన్నది, కాకపోతే అక్కడ జరిగేది ఒకటి జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఈ రోజు ఫిబ్రవరి 17వ తారీఖు ఈ రోజు ఏం చెప్తా ఉందంటే 4 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు మేము విడుదల చేసేసినామని చెప్తున్నది. దీనితో పాటు ఇంకొక మాట కూడా ఏం చెప్తా ఉన్నదంటే 10 ఎకరాల లోపే మేము కట్ ఆఫ్ గా పెట్టినాం. అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కూడా రైతు భరోసా మీద మరి ఏం జరుగుతా ఉంది, ఎట్లా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని చెప్పి అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారితో కూడా కేవలం 10 ఎకరాల లోపే మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, అందరికీ రైతు భరోసా ఇచ్చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ఇచ్చినట్లు గుట్టలకి, మెట్టలకి, సాగుగాని భూములకి, లంక భూములకి వీటన్నిటిని తీసేసి 10 ఎకరాల లోపే 8 నుంచి కూడా ఒక మాట వినపడతా ఉన్నది. ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ 8 ఎకరాల లేకపోతే 10 ఎకరాల. కాకపోతే ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతుంది ఏంటంటే 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది అనేది వినపడతా ఉంటే, ఇక ఈ రోజు 4 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు దాదాపుగా 4.5 లక్షల మంది రైతులకు, 4.5 లక్షల లోపు రైతులకు, అంటే వీళ్ళు మొదటగా 1 ఎకరం లోపు ఇచ్చేసారు, 2వ ఎకరం లోపు ఇచ్చేసారు, 3వ ఎకరం లోపు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దాదాపుగా 4,50,000 నుంచి వెళ్ళి 5,50,000 మంది రైతులు ఉన్నారట. మొత్తం 4,50,000 నుంచి వెళ్ళి 5,50,000 మంది, దాదాపుగా 5 లక్షల లోపు రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రైతు భరోసా వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి చూసుకున్నట్లయితే ఇవాళ డేట్ 17. ఈ ఒక్కరోజే కాదు, ఈ ఒక్కరోజు కేవలం 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కేవలం 25%, 25%, ఇవాళ రైతు భరోసా వాళ్ళ అకౌంట్లలో పడ్డది. అంటే 100కి 25 మందికి, దాదాపుగా 1000 మంది రైతులుంటే 250 మంది రైతులకే ఈ రోజు నిధులు జమ అయినట్లు ప్రధానంగా కనబడతా ఉంటే, ఇక 18వ తారీఖు రేపు, ఆ తర్వాత ఎల్లుండి 19వ తారీఖు, ఈ 2 రోజులలో కూడా 3 నుంచి 4 ఎకరాల రైతులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% మేము రైతు భరోసా వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అంటే రేపు, ఈ రోజు ఎవరెవరైతే 4 ఎకరాల లోపు రాలేదో వాళ్ళకి రేపు లేకపోతే ఎల్లుండి సాయంత్రం వరకు కూడా వాళ్ళ అకౌంట్లలో జమ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా వినపడుతున్న చర్చ ఏంటంటే, అది 4 ఎకరాలు ఏందా బాబు, 3 ఎకరాలు ఏందా బాబు, అసలు ఎకరం ఉంటేనే రాలేదు, 30 గుంటలు ఉంటేనే రాలేదు, నువ్వేమో నిల్చొని ఏది పడితే అది చెప్పబడుతాను అని చెప్పేసానంటే, ఇక ప్రధానంగా రేపు 18, 19 ఈ 2 రోజులలో కూడా ఎవరెవరైతే ఎకరం లోపుండి, 2 ఎకరాల లోపుండి, 3 ఎకరాల లోపుండి ఎవరెవరికైతే ఖాతాలో జమ కాలేదో వాళ్ళకి కూడా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా జమ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాని రైతులంతా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు పోయారు. ఓ మండలంలో ఓ 20-25 గ్రామాలుంటే ప్రతి ఒక్క 5 లేదా 6 గ్రామాలకి ఒక ఏఈఓ క్లస్టర్ ఉంటది. అదే మీకు రైతు వేదికలు కేసీఆర్ కట్టినప్పుడు రైతు వేదికలు ఓ 5 గ్రామాలకి 6 గ్రామాలకు కలిపి ఒక రైతు వేదిక, అంటే అది ఒక క్లస్టర్, దానికి ఒక ఏఈఓ ఉంటాడు. ఏఈఓ దగ్గరికి రైతులంతా కూడా పోయి దరఖాస్తులు ఇచ్చారు. ఈ ఏఈఓ దగ్గర నుంచి వెళ్ళి ఏఓలకి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళకి కూడా దరఖాస్తులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ లో కూడా కొడతా ఉన్నారని చెప్పి ప్రధానంగా అది కూడా వినపడుతున్న చర్చ. మరి ఆధార్ కార్డు తప్పు ఉన్నదా, లేకపోతే పాన్ కార్డు లింకేజ్ లేదా, కేవైసీ కంప్లీట్ కాలేదా, లేకపోతే అకౌంట్ నెంబర్ని వీళ్ళు ఏమైనా తప్పు చేసిర్రా అనేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా జమ చేస్తే దాని కూడా ఒక డేటా వచ్చిందట. ఇప్పటి వరకు 1 ఎకరం నుంచి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి దాదాపుగా 5 లక్షల మందికి రైతు భరోసా రాలేదు. 5 లక్షల మందికి రైతు భరోసా రాలేదు కాబట్టి 1 గుంట నుంచి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి వాళ్ళందరికీ కూడా రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజులలో కూడా వాళ్ళకి కూడా నగదు జమ చేస్తా ఉన్నామని చెప్పి ప్రధానంగా ప్రభుత్వం నుంచి వినపడుతున్నటువంటి ఒక చర్చ. ఇక 10 ఎకరాల లోపే వేస్తాం. ఈ రోజు 4 ఎకరాల లోపు ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం ఈ రోజు వరకు 25% మంది రైతులకే ఈ రోజు నగదు జమ అయింది. రేపు ఎల్లుండి 2 రోజుల్లో కూడా 100% కంప్లీట్ అయిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ మీకు రైతు భరోసా రాలేదు అని అంటే మాత్రానికి క్లియర్ గా మళ్ళీ మీరు ఒకసారి
ఏఈఓలను కానీ ఏఓలను కానీ సంప్రదించండి. వాళ్ళ దగ్గర క్లియర్ డేటా ఉన్నది. నీ విస్తీర్ణం ఎంత ఉన్నది, నీ విలేజ్ ఎక్కడ, నీ పేరేంది, వాళ్ళ దగ్గర ఫుల్ డేటా ఉన్నది. ఆ తర్వాత ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, నాకున్నది ఒక విస్తీర్ణం అయితే ఒక అమౌంట్ పడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎకరం 20 కుంటలు ఉన్నది, 20 కుంటలుగా పడలేదు, ఎకరానికే పడ్డది. లేకపోతే ఎకరానికి పడ్డది 20 కుంటలుగా పడలేదు అని చెప్పి ప్రధానంగా వినపడుతున్నట్టు చర్చ. ఇల్లు ప్రతి గుంటకి నీకు 150 రూపాయలు జమ చేస్తుంది ప్రభుత్వం. అంటే 40 కుంటల ఎకరం కాబట్టి ఒక్కొక్క గుంటకి నీ పాస్బుక్ లో ఎంతైతే ఉందో, ఎన్ని గుంటలు అయితే ఉందో గుంటలతో సహా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతి గుంటకి 150 రూపాయలు, 40 × 150 చేస్తే 6,000 రూపాయలు వీళ్ళు ఎకరానికి ఇస్తున్నటువంటి రైతు భరోసా ప్రభుత్వం. మరి గతంలో మేము 15,000 ఇస్తామని చెప్పారు కానీ 15 మేము ఇయ్యలేము, ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి కేసీఆర్ 10,000 ఇచ్చింది కాబట్టి మేము 2,000 పెంచి ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఒక గుంటకు 150 రూపాయలు చొప్పున. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలించినప్పుడు 10 సంవత్సరాలలో ఎక్కడెక్కడైతే సాగునీటి ప్రాజెక్టులు కట్టిండో, ఇటు పోతే రంగనాథ్ సాగర్ కానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ కానీ, మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ, ఇటు వస్తే సీతమ్మ సాగర్ కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ, తుపాకులగూడెం వద్ద ఒక బ్యారేజ్ కట్టిండో ఆ బ్యారేజ్ కానీ, ఈ బ్యారేజ్లలో మీ ఏవేవైతే మీ పొలాలు పోయినా కూడా ఇప్పటికీ మీరే సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ ఇంకా ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోయినా కూడా వాటిని కూడా దాదాపుగా తొలగించారు రైతు భరోసా నుంచి వాటిని కూడా తీసేశారు అనేది మరి ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ. కాబట్టి అది కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. అనేక మంది రైతులే ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే జరిగింది, ప్రతి జిల్లాలో. ఎందుకంటే సీతమ్మ సాగర్ అక్కడ ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెంలో మొదలు పెడితే నల్గొండ దాకా వస్తుంది. ఆ కాలం నల్గొండ దాకా వస్తుంది. దాదాపుగా ఒక ఉమ్మడి జిల్లాలు 3 జిల్లాలు కలుపుకొని వస్తుంది. ఉమ్మడి ఖమ్మం, ఆ తర్వాత వరంగల్ కొద్దిగున్నది, ఇటు వస్తే మనకి నల్గొండ దాకా కూడా వచ్చింది. కాబట్టి ఎవరెవరైతే మీ పోయినాయో 10 గుంటలు పోయినా 20 గుంటలు పోయినా వాటికి కూడా రైతు భరోసా తీసేశారు, వీళ్ళు క్యాన్సిల్ చేశారు. కాబట్టి మీ భూములు పోతే దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక ఎవరెవరికైతే రాలేదో మళ్ళొకసారి ఏఓని సంప్రదించండి. మార్చి 31వ తారీఖు వరకు ఏఈఓల దగ్గరికి కానీ ఏఓల దగ్గరికి కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఏ దరఖాస్తు అయితే కంప్లైంట్ వస్తుందో వాళ్ళకి మార్చి 31వ తారీఖు వరకు మొత్తం మేము రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎకరానికి 6,000 చెప్పులని చెప్పి మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి చర్చ. ఇక 4 ఎకరాల లోపు ఎవరెవరికైతే ఉందో మళ్ళీ ఒకసారి కూడా రేపు మీ ఖాతాల్ని మీరు చెక్ చేసుకోండి. ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఇవాళ 17వ తారీఖు చెప్పింది, ఆ తర్వాత 3-4 రోజుల వరకు కూడా పడుతున్నాయి పైసలు. ఎకరం లోపు అని చెప్పి ఎప్పుడో గతం 10 రోజుల క్రితం చెప్తే వీళ్ళు ఎకరానికి ఇవ్వాలని చెప్తే దాన్ని ఒక 3-4 రోజులు లెక్కేసుకోవాలి. 3-4 రోజులు పక్కా లెక్కేసుకోవాలి. ఇవాళ 2 ఎకరాల లోపు అంటే 3-4 రోజులు లెక్కేసుకోండి. ప్రభుత్వం చెప్పిన తర్వాత ఒక 3-4 రోజులు రైతులు మాత్రానికి దయచేసి ఓపికతో చూడండి. మీ ఖాతాలో మెసేజ్లు కూడా కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి, టెక్నికల్ ఇష్యూస్ కొంతమంది మెసేజ్ రావట్లేదు. సో మీ బ్యాంక్ దగ్గర కూడా చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈసారి భరోసా మిస్ అయితే రాబోయేటటువంటి వానాకాలంలో కూడా మీరు మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సరే వచ్చినా రాకపోయినా ఆడ ఏవేవైతే సరిదిద్దులు ఉన్నాయి మొత్తం సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. రైతుల పక్షాన మనం ఖచ్చితంగా మాట్లాడతాం. ఎవరెవరికైతే రాలేదో మనం కూడా కొన్ని మండల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు కూడా కొంత సమాధానాలు చెప్తా ఉన్నారు. మరి మేము ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏమైనా కంప్లైంట్లు వస్తే మళ్ళీ మా జిల్లా అధికారికి పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. ఇగో వీళ్ళకి ఇంత పడింది అని చెప్పి వాళ్ళు కూడా డీటెయిల్డ్ గా ఏవో కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మీకు ఎవరెవరికైతే రాలేదో ఎక్కడ లోపం ఉందో దయచేసి మరి సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం, ఈ టర్మ్ సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే నెక్స్ట్ టర్మ్ నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని వస్తా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టింది కాబట్టి పోయిన పంట ఎగ్గొట్టారు. ఇప్పుడేమో 6,000 చొప్పున మొత్తం ఒక క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్తా ఉన్నారు. కాబట్టి సో మార్చి 31 వరకు టైం ఉన్నది. కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పటికే రైతులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమైనా ఉంటే లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోండి. రాబోయేటటువంటి వానాకాల భరోసా అయినా సరే మీ ఖాతాలకు జమ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే మరి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక మీకు ప్రతిదీ కూడా అప్డేట్ మన ఛానల్ నుంచి ఖచ్చితంగా రైతు భరోసా ఏ రోజు ఎంతమందికి ఇస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది అనేది కూడా రైతుల పక్షాన నిల్చొని కూడా మనం మరి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది.